ఈరోజు బాన్స్వాడ గౌరవ శాసనసభ్యులైనటువంటి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీ తరఫున మా బాల్కా సుమన్ మాజీ విప్ గారి తరఫున మేము కలవడానికి మర్యాదపూర్వకంగా పోతే అక్కడున్న కాంగ్రెస్ గుండాలు మా మీదికి తిరగబడి మమ్మల్ని విచక్షణారహితంగా దాడికి పాల్పడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ, పోలీసు బలగాలు మాత్రము ఏం పట్టనట్టుగా, ఎటువంటి ఏం తెలియనట్టుగా ప్రేక్షక పాత్ర పోషించడం జరిగింది తప్ప ఎటువంటి దానికి లేదు. మేము మర్యాదపూర్వకంగా కలవడానికి మేము వెళ్తే మా మీద దాడులు చేయడంతో పాటు మా యొక్క కార్యకర్తలను కానీ మా నాయకులను అరెస్ట్ చేసి ఇవాళ జైలుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజాపాలననా లేకపోతే రాక్షస పాలననా అనేది అర్థమయ్యే కాని పరిస్థితిలో ఉన్నారు జనాలు. ఇవాళ ప్రజాపాలనలో మేము 6 గ్యారంటీలు 400 హామీలు ఇచ్చి ప్రభుత్వానికి గద్దెనెక్కిన కాంగ్రెస్ నాయకులు ఇవాళ ఎటువంటి పాలన జరుగుతుందనేది తెలంగాణ కళ్ళ ముందు కనబడతా ఉన్నది. ప్రజాపాలనలో ప్రజలు సస్యశ్యామలంగా ఉండాలి, ప్రజలు హ్యాపీగా ఉండాలి, ప్రజలు సుఖశాంతులతో ఉండాలి. కానీ ఇవాళ ప్రజాపాలనలో ప్రజలు భయాందోళన కాలంలో ఉన్నారు, ప్రజలు భయంతో బతుకుతూ ఉన్నారు. ప్రశ్నించే దాడులు, ప్రశ్నిస్తేనేమో దాడులు, ప్రశ్నిస్తేనేమో జైళ్ళు, ప్రశ్నిస్తేనేమో కేసులు. అంటే నాటి సమైక్యాంధ్ర పాలనలో చూసుకుంటే ఇలాంటి దాడులు మనం ఎన్నడూ చూడలే. ప్రశ్నించడం కేసులైనవి తప్ప దాడులు అనేవి భౌతిక దాడులకు ఎక్కడ దిగిన పరిస్థితులు లేవు. కానీ ఇవాళ చూసుకుంటే ఇదే రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో చూసుకుంటే ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారు, కొడుతున్నారు, కేసులు పెడుతున్నారు, భయాందోళనకు గురి చేస్తున్నారు, జైలుకు పంపుతున్నారు. ఇది తస్మాత్ జాగ్రత్త అని మేము హెచ్చరిస్తూ ఉన్నాము. ఎందుకు అనంటే నాటి సమైక్యాంధ్రుడనే మేము ఉరికిచ్చి తన్నించి కొట్టినోళ్ళము. ఇవాళ ఇలాంటి వాళ్ళతో ఏం పెద్ద ఉరికేది లేదు, చేసేది లేదు. ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రేపటి రోజున ప్రజలే మిమ్మల్ని బట్టబయలు చేసి నడి రోడ్లో నిలబెట్టే పరిస్థితి వస్తుంది. ప్రజాపాలన అని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ నాయకులకు ఒకటే చెప్తున్నాం, మీరు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి. ఇవాళ సింగరేణి వేలంపాట జరుగుతుంటే దాని మీద మాట్లాడకుండా ఇవాళ మా యొక్క ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు. మీరు సింగరేణిని అటు అమ్మి ఇటు ఎమ్మెల్యేలను కొంటారు. ఇలా మీరు ప్రజాపాలన అంటే దీనికోసం మేము అడిగితే మా మీద దాడులు చేస్తారా? ఇదెక్కడి పాలన, ఇదెక్కడి న్యాయం? రేపటి రోజున ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల జనాల తరఫున బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, బీఆర్ఎస్ కార్యకర్తలం ఉంటాము. మిమ్మల్ని ఎక్కడెక్కడ అడుగుతాము, ఎక్కడికక్కడ నిలదీస్తాము, ఎక్కడికక్కడ ఈ ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా మేము వెంబడి పడతామని టీఆర్ఎస్పీ పక్షాన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్, జై తెలంగాణ.